నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇంజనీర్లు నేడు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అక్టోబర్ 2 వరకు బహిరంగ విచారణ కొనసాగనుంది. 45 మంది ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, అకౌంట్స్ అధికారులను విచారించనున్నారు. నేటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇంజనీర్లు నేడు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అక్టోబర్ 2 వరకు బహిరంగ విచారణ కొనసాగనుంది. 45 మంది ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, అకౌంట్స్ అధికారులను విచారించనున్నారు. నేటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇంజనీర్లు నేడు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింగరావు అందిస్తారు. నరసింగరావు. ఎస్ విజయ చంద్రిక, కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరపడం కోసము ఏర్పాటైనటువంటి చంద్రఘోష్ కమిషను ఇప్పటికే విచారణను వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనైతే వేగంగా ముందుకు అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఒక దఫా విచారణ అయితే పూర్తి చేసింది. మొదటి దఫాలోనైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి ప్రతి అధికారిని, ఇటు గుత్తేదారులని, కాంట్రాక్టర్ని, రీసెర్చ్ అధికారులని, క్వాలిటీ కంట్రోల్ అధికారులని, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులని, చీఫ్ ఇంజనీర్లని, అదేవిధంగా సెక్రటరీ స్థాయి అధికారులని, బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా పిలిచి విచారణ చేసింది. అందులో భాగంగా విచారణలో భాగంగా వారికి తెలిసిన, చెప్పిన ప్రతి సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పి కోరింది. అఫిడవిట్ రూపంలోనే అన్ని వివరాలని సేకరించింది. సో ఇక రెండో దఫాలో బహిరంగ విచారణని చేస్తూ ఉంది కమిషన్. సో అందులో భాగంగా ఈ అఫిడవిట్లను ముందుకు పెట్టుకొని వారు గతంలో ఏమైతే చెప్పారో, సో ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో వారు ఏం పని చేశారు, వారికి సంబంధం ఉన్నటువంటి పనుల్ని ఏ మేరకు పర్యవేక్షణ చేశారు, వారికి వచ్చినటువంటి రిపోర్టులు ఏంటి, సమగ్రమైనటువంటి వివరాలని ఈ బహిరంగ విచారణలో చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా 2 రోజుల పాటు బహిరంగ విచారణ ఇప్పటికే పూర్తి చేసింది కమిషను. సో ఇక ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 ప్రాజెక్టులో స్థానికంగా ఎవరైతే ఫీల్డ్లో వర్క్ చేసినటువంటి ఇంజనీర్లు ఉన్నారో వారిని బహిరంగ విచారణకి కమిషన్ పిలవబోతా ఉంది. సో ఈ బహిరంగ విచారణ ఈరోజు ప్రారంభమయ్యేటువంటి ఈ బహిరంగ విచారణ దాదాపుగా అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా కంటిన్యూస్గా కొనసాగబోతా ఉంది. ఇన్ని రోజుల పాటు జరిగేటువంటి, వచ్చే అక్టోబర్ 2 వరకు జరిగేటువంటి ఈ విచారణలో దాదాపుగా 45 మంది అధికారులని, వివిధ ఇంజనీర్లని, అదేవిధంగా అకౌంట్స్కు సంబంధించినటువంటి అధికారులని కూడా, ఈ బ్యూరోక్రాట్స్ని కూడా, సెక్రటరీ స్థాయి అధికారులను కూడా పిలిచి బహిరంగ విచారణ చేయబోతా ఉన్నారు. బహిరంగ విచారణలోనైతే కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతా ఉంది. ఎవరైతే అధికారులు సమాచారాన్ని దాస్తున్నారో అనేటువంటి అభిప్రాయం ఏర్పడతా ఉందో, ఎవరైతే సరైనటువంటి సమాధానాలు చెప్పలేకపోతా ఉన్నారో వాళ్ళందరిపైన అయితే కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతా ఉంది. సో ఇప్పటికే ఒకవైపు వేగంగా కమిషన్ విచారణ చేస్తూనే మరొక వైపు రిపోర్టును కూడా, నివేదికను కూడా సిద్ధం చేసేటువంటి పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు పూర్తయినటువంటి సమాచారం మేరకు, వచ్చినటువంటి సమాచారం మేరకు ఇంజనీర్లు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసేందుకు, ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు సిద్ధమవుతా ఉంది. భవిష్యత్తులో వారికి ఏ విధమైనటువంటి ప్రమోషన్లు కూడా ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫార్సులు చేయబోతా ఉంది.